ఇప్పుడు నేను మీకు ఏం సలహా ఇవ్వగలను? యుధిష్ఠిరుని హస్తినాపురికి రాజుగా ప్రకటించమన్నాను. అయితే నీవే స్వయంగా దుర్యోధనుని కోసం యువరాజు పదవిని త్యాగం చేయగలిగితే నా ధర్మము నిలుస్తుంది, శాంతి కలుగుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాం. ఈ వీడియోలో ధృతరాష్ట్రుడు తన కుమారులను యుద్ధం నుండి కాపాడమని భీష్ముణ్ణి సలహా అడుగుతున్నాడు. చూసేద్దాం రండి. నా పుత్రుల జీవితమే ఇప్పుడు నా జీవితం పెద్దండ్రి. తమ పిల్లల చిరునవ్వు కోసం తల్లిదండ్రులు తమ ప్రాణాన్నైనా త్యాగం చేస్తూ ఉంటారు. వద్దు పెద్ద తండ్రి, ఈ యుద్ధం వలన నా పుత్రులందరి జీవితాలకు ఆపద కలుగుతుంది. ఈ యుద్ధాన్ని నేను ఏ విధంగానూ జరగనివ్వను. కానీ దుర్యోధనుడు నా పుత్రుడే యుద్ధాన్ని కోరుకుంటున్నాడు, నేను కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలి పెద్ద తండ్రి? ఏం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి? మీకు మీరుగా ఎన్నడూ మీ జీవితంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహారాజా. ఎలాగంటే గాలిలో ఎగురుతున్న వస్త్రం గాలి నిర్ణయించిన విధంగా తన దిశను మార్చుకుంటుంది. మీరు మీ జీవితాన్ని ఈ విధంగానే గడుపుతూ వచ్చారు. ఇక చివరికి ఆ వస్త్రం ముళ్ల పొదలో చిక్కుకుని దారాలు దారాలుగా చీరిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే మహారాజా. ఇంత కఠోరంగా మాట్లాడకండి పెద్ద తండ్రి. ఒక మహారాజుగా ఇప్పుడు నేను మీ ముందుకు రాలేదు. కేవలం మీ పుత్రునిగా మిమ్మల్ని సంప్రదించాలనే కోరికతో వచ్చాను. సంప్రదింపులకు సమయం మించిపోయింది ధృతరాష్ట్ర. ఇప్పుడు నేను మీకు ఏం సలహా ఇవ్వగలను? యుధిష్ఠిరుని హస్తినాపురికి రాజుగా ప్రకటించమన్నాను. అయితే నీవే స్వయంగా దుర్యోధనుని కోసం యువరాజు పదవిని త్యాగం చేయగలిగితే నా ధర్మము నిలుస్తుంది, శాంతి కలుగుతుంది. వారణావర్తంలో పాండుపుత్రులను భస్మం చేయాలన్న ప్రయత్నం మానుకోమన్నాను. వారణావర్తనంలో చిన్నాన్నగారి కుటుంబంతో పాటుగా వారి జ్ఞాపకాలు కూడా మసైపోతాయి. వారిని ఇంద్రప్రస్థంలో సుఖంగా ఉండనివ్వమన్నాను. అవశ్యం ఇంద్రప్రస్థంపై ఆక్రమణ చేయండి, కానీ అగ్నిస్నానం చేసే ఆలోచన వదిలివేయి పుత్ర. ఇప్పుడు నేను వారిని పరాజితులు చెయ్యడమే కాదు పితృదేవా, వారిని నేను పరాభవించాలి. ద్యూత సభకు సన్నాహాలు నిలిపివేయమన్నాను. శాస్త్రాలు శస్త్రాలతో పాటుగా జూదం కూడా శత్రువుల లక్షణమని ఒప్పుకుంటావు కదా. ఇందుకోసమే నా పుత్రుడు దుర్యోధనుడు ఈ జూద విరోధాన్ని ఏర్పాటు చేశాడు. ద్రుపద పుత్రిని నిండు సభలో వస్త్రహీనను చేయనివ్వకండి మహారాజా అన్నాను. ఈ దాసి ద్రౌపది తన ప్రభు దుర్యోధనుడిని ప్రతి ఒక్క ఆదేశాన్ని మన్నించవలసిందే. పాండవులను వనవాసానికి అజ్ఞాతవాసానికి పంపవద్దు అన్నారు. మీ 5 సోదరులు మీ భార్య ద్రౌపదితో కలిసి 12 ఏళ్ల పాటు వనవాసం, ఇంకా 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఏం సలహా ఇవ్వగలను మహారాజా? నా వలన అపరాధం జరిగింది పెద్ద తండ్రి. జన్మతః నేను నేత్రహీనుణ్ణి పెద్ద తండ్రి. ఏదో తెలియని భయం సదా నా మనసును ఆవరించుకుని ఉంటుంది. మరి నా వలన ఏదైనా తప్పిదం జరిగి ఉంటే
అందులో నేను చేసిన దోషమేమి? నేత్రహీనుడివి కావడం నీవు చేసిన తప్పిదం కాదు ధృతరాష్ట్ర. మానసికంగా అంధుడివి కావడం నీవు చేసిన తప్పిదం. జీవించేందుకు దృష్టి ఎంత అవసరమన్నది ఎప్పుడూ నీకు తెలియదు. ఎందుకు నీవు ఇతరుల కంటే తక్కువని భావిస్తున్నావు? ఎప్పుడైనా అన్యులు నీ లోపాన్ని నీకు ఎత్తి చూపిస్తే ఎందుకు నీవు వారిని విశ్వసించావు? ఎవరూ అన్యులు అనలేదు. మీరే అన్నారు. అప్పుడు నాకు నమ్మక తప్పలేదు. నేనెప్పుడన్నాను నీవు అన్యుల కంటే శక్తిలో తక్కువని? జ్ఞాపకం చేసుకోండి పెద్దతండ్రి. నా రాజ్యాభిషేక ఘట్టాన్ని గుర్తు చేసుకోండి. జన్మతః నేత్రహీనుడైన వ్యక్తి రాజు కావడానికి యోగ్యుడు కాదు. ఆ రోజు మీరు విదురుని మాటను ఒప్పుకున్నారు. జన్మతః నేత్రహీనుడైన వ్యక్తి రాజుగా పనికిరాడన్నారు. ఇది సమస్త ఆర్యావర్తంలోని సంప్రదాయం పుత్ర. ఇందులో విదురుడు గాని నేను గాని దోషులం కాదు. నీ మనస్సులో రాజ్యాన్ని అధికారాన్ని పొందాలన్న వ్యామోహం ఉంది. ఆ కారణంగానే నీవు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు. నీవు ఎప్పుడూ సంప్రదాయాలను గౌరవించలేదు. ఈ కారణంగా సమస్త ఆర్యావర్తము నేడు ఈ యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది. ఒకవేళ యుద్ధం జరిగితే అందులో నా పుత్రులు మృతి చెందుతారు. కానీ యుద్ధం జరగకుంటే ఆ పాండవులు నా పుత్రులకు దండన విధిస్తారు. అప్పుడు వారు మృతి చెందుతారు. యుద్ధాన్ని విడనాడమని సలహా ఇస్తే ఒప్పుకుంటాడా నీ పుత్రుడు ధృతరాష్ట్ర? ఆ గాంధార రాజు శకుని వానిని ఒప్పుకోనిస్తాడా? నీవిప్పుడు నిజంగానే శాంతిని కోరుకున్నట్టయితే ఆ గాంధార రాజు శకునిని హస్తినాపురి విడిచి వెళ్లమని ఆదేశించు. గరుడ వ్యూహం రచించాలంటే భూమి సమతలంగా ఉంటేనే సాధ్యమవుతుంది మిత్రమా. ఒకవేళ శత్రు సైన్యం పర్వతాల నుండి రాళ్ల వర్షం కురిపిస్తే సైనికులు తమ డాలు క్రిందే ఉండి నలిగిపోతారు. మీరు రచిస్తున్న ఈ వ్యూహాలన్నీ మీ సైన్యాన్ని విధ్వంసం చేసుకునేందుకు మీరు వేసుకునే మార్గాలే. యుద్ధానికి పూర్వం పరాజయం గురించి మాట్లాడి మీరు మీ దౌర్బల్యాన్ని ప్రదర్శిస్తున్నారు గాంధార రాజా. గడిచిన 10 వత్సరాలలో నేను 4 విజయయాత్రలు చేశాను. చిన్న పెద్ద కలిసి 300 కంటే ఎక్కువే యుద్ధాలు చేశాను. నేను వ్యూహాలు రచించి ప్రయోగించడం, వాటి ప్రాముఖ్యం రెండూ నాకు బాగా తెలుసు. కాని వాటిలో ఎన్ని యుద్ధాలను తమరు ఆ యాదవుడు కృష్ణునికి విరుద్ధంగా చేశారు అంగరాజా? ఇసుక ఎడారి అది ఎంతగా విస్తరించుకున్నా, వనాలు కావాలని ఎన్ని చెట్లను పుట్టించినా, నది కోరుకుని ఎంత వేగంగా పరుగులు తీసినా, సముద్ర తటం మీద అవన్నీ ఆగిపోక తప్పదు. ఆ మాయదారి కృష్ణుడు ఎంత భయంకరమైన మాయావో ఇది తమరు తెలుసుకోలేరు అంగరాజా. మామయ్య, ఆ యాదవుడు కృష్ణుడంటే మీకింత భయం ఎందుకు? భయం అనేది తెలియని వస్తువుల గురించి ఉంటుంది మేనల్లుడా. కాని ఆ మాయదారి కృష్ణుని శక్తి గురించి నాకు బాగా తెలుసు.
వాడు ఎంతటి తెలివైనవాడు, మోసగాడు అంటే నీ వద్దనున్న మొత్తం సైన్యానంతటినీ కకావికాలు చేసి ఒంటరిగానే రణభూమిలో నిలిచి ఉండగలడు. అసలైన వ్యూహ రచన అనేది ఎలా ఉండాలి అంటే, దానితో నీవు మాయదారి కృష్ణుణ్ణి కడ తీర్చగలగాలి. సో చూసారు కదా గైస్, ధృతరాష్ట్రుడి వల్ల ఎన్ని అపరాధాలు జరిగాయో భీష్ముడు చాలా చక్కగా వివరించాడు. ధృతరాష్ట్రుడు రాజ్య వ్యామోహంలో పడి ఈ తప్పులన్నీ చేస్తూ వచ్చాడు. తనకు దక్కని సింహాసనం తన కొడుకులకైనా దక్కాలని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. దాని వల్ల ఇంత బాధను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తన తప్పును తెలుసుకొని యుద్ధం ఆపుదామంటే దుర్యోధనుడు ఒప్పుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ దుర్యోధనుడు శ్రీకృష్ణుడి బలాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నాడు. అతను నిశస్త్రుడు, మనల్ని ఏం చేయలేడని భావిస్తున్నాడు. అని శకునికి మాత్రమే తెలుసు శ్రీకృష్ణుడికి ఎంత సామర్థ్యం ఉందో అని. అందుకని శ్రీకృష్ణుడిని ఎలాగైనా ఓడించాలని వివిధ రకాలుగా ప్లాన్స్ వేస్తూ ఉంటారు. కానీ అది కాని పని అని వాళ్ళకి తెలియదు. అంతే గైస్, నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో క్లిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మహాభారత వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.